వాట్ ఇట్ రియల్లీ కాస్ట్ సిరీస్ లో ఈ రోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేసే కార్ BMW X1. ఈ కార్ ఓన్ చేసుకోవాలి ఒక 3 ఇయర్స్ తర్వాత 5 ఇయర్స్ తర్వాత అంటే కనుక మీరు 3 ఇయర్స్ తర్వాత ఓన్ చేసుకోవాలంటే అప్రాక్సిమేట్ ఒక 1.3 lakhs దాకా మీరు మంత్లీ ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే ఆ టైంకి సర్టెన్ అమౌంట్ అని మీరు రీచ్ అవ్వచ్చు. సో 7% అంటే మీరు రికరింగ్ డిపాజిట్ లో పెట్టుకోవాలి, 15% అంటే మ్యూచువల్ ఫండ్స్ లో SIP మోడ్ లో మీరు చేసుకుంటూ వెళ్ళొచ్చు. నెక్స్ట్ మీరు ఒక 5 ఇయర్స్ తర్వాత కొనాలి అంటే అప్రాక్సిమేట్ ఒక 88,000 or 72,000 మీరు మంత్లీ ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, సో 7% అంటే రికరింగ్ డిపాజిట్ లో 88,000 చేయాలన్నట్టు, 15% అంటే 72,000 పర్ మంత్ మీరు SIP చేయాలి. సో యాక్చువల్ గా 3 ఇయర్స్ కి SIP అనేది యూజువల్లీ డోంట్ రికమెండ్, 5 ఇయర్స్ కి అయితే కనుక మీరు ట్రై చేయొచ్చు. ఓకే, సో అదే మీరు లంసమ్ ఇన్వెస్ట్ చేస్తాను అంటే ఒక 5 ఇయర్ పీరియడ్ కి యూజువల్ గా 15% రిటర్న్ దగ్గర మీరు పెట్టే అమౌంట్ డబుల్ అవుతుంది. సో మీరు ఒక 30 lakhs వన్ టైం ఇన్వెస్ట్ చేస్తే కనుక విత్ ఇన్ 5 ఇయర్స్ అది 60 lakhs అవడానికి స్కోప్ ఉంది. మేబీ అప్పుడు 4-5 lakhs or 10 lakhs కొంచెం అటు ఇటు అయినా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే, కొనడం కొనకపోవడం అనేది మీరు మొత్తం అండర్స్టాండ్ చేసుకున్న తర్వాత డిసైడ్ అవ్వండి. నెక్స్ట్ నా ఒపీనియన్ ఏంటంటే కొనాలా వద్దా అని అడిగితే ఐ ఆల్వేస్ టెల్ ద పీపుల్ టార్గెట్ బిగ్, ఎయిమ్ ఫర్ ద బిగ్ థింగ్స్. BMW, Audi or Benz కైండ్ ఆఫ్ కార్స్, లగ్జరీ కార్స్ కొనడానికి ఏం చేయండి, బట్ దాని గురించి ఇప్పటి నుంచి డిసిప్లిన్ గా వర్క్ చేయండి. సో వర్క్ లో పెట్టాలి అండ్ సేమ్ టైం ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ సేవింగ్స్ రిలేటెడ్ కూడా సేమ్ డిసిప్లిన్ తో ఉండాలి. ఈ రెండింటితో మీరు అచీవ్ అవ్వాలని అనుకుంటే కనుక డెఫినెట్లీ విత్ ఇన్ 5 ఇయర్స్ యూ షుడ్ బి ఇన్ ఎ గుడ్ పొజిషన్ అండ్ యూ కెన్ బై ద కార్ బై దట్ టైమ్. ఓకే, ఎయిమ్ ఫర్ big and try to do hard work for that. Okay, wish you all the best.